హాయ్ అండి. ఈరోజు నేను మటను పచ్చి మసాలా పెట్టి ఎలా వండాలో నేను చేసి చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, హాఫ్ కేజీ మటను. ఆ మటన్ అంతా క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఒక పాత్ర పెట్టుకొని కొంచెము ఎండు కొబ్బరి అన్నమాట. ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం గసాలు కూడా వేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు అంతా ఫ్రై చేసుకోవాలి. కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి. కొంచెం సాజీరా, 2 లవంగాలు, ఇలాచీలు కూడా ఇవి కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని మళ్ళీ ఇంకో పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత వేసేసుకొని పచ్చివాసన అంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మటన్ ఉంది కదా అది కూడా ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట. మనము ఫస్ట్ మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపు, తగినంత పసుపు, కొంచెం సాల్టు, ఒక 2 స్పూన్లంతా సాల్ట్ అనమాట, మన టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది అనమాట. ఈ పేస్ట్ అంతా ఇప్పుడు మనము ఈ మటన్లోకి వేసేసుకోవాలన్నమాట. చూడండి, మటన్లో వాటర్ వేయకముందే వచ్చేసేసినాయి చూడండి. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా ఇందులోకి వేసేసి ఈ పీసులకు మొత్తం పట్టియాలి. పట్టించి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మనము కొన్ని వాటర్ పడతాయి, ఒక గిలాసుడన్ని వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మటన్ ఉడకాలి కాబట్టి పోసుకోవాలన్నమాట. వాటర్ పోసేసుకొని కలిపేసేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఇప్పుడు మనము కొబ్బరి, గసాలు, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా మిక్సీ పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ పౌడర్ చేసుకుందాము. మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకొని కొంచెం చెక్క కూడా వేసుకోవాలి. వేసేసుకొని పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. అప్పుడప్పుడు మటన్ కూడా మళ్ళీ తీసి కలుపుతుండాలి, లేకపోతే మాడిపోతుంటుంది. వాటర్ ఉన్నాయా లేదా చూస్తుండాలి. కొంచెం కారం వేసిన, నేను కొంచెమే వేసిన, ఎక్కువ వేయలేదు, ఒక సగం స్పూను, కొంచెం కలర్ రావాలంటే అని. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి అదే మస్తు అయిపోతాయి. నేను కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసిన, ఎక్కువ వేయలేదు. మళ్ళీ ఒకసారి మటను కలుపుకోవాలి. ఇది పూరీలోకైనా తినొచ్చు, చపాతీలోకైనా తినొచ్చు, అన్నంలోకైనా తినొచ్చు, దేంట్లోకైనా తినొచ్చు, బాగుంటుంది. ఇప్పుడు చూడండి వాటర్ అంతా ఇంకిపోయినాయి, దగ్గరికి అయింది మటను. ఇప్పుడు పీసు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, పీసు ఉడికిపోయింది. అది ఇందులోకి వేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ టమాటా ఉడికే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని. ఇప్పుడు మనం కొబ్బరి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, కొన్ని వాటర్ పోసి పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పేస్ట్ కావాలి కదా, గ్రేవీ కావాలి కాబట్టి కొన్ని వాటర్ పోసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా అంతా ఉడికిపోయింది. ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్నది కదా కొబ్బరి గసాలంతా ఇందులోకి పోసేసుకోవాలి. మటన్లకు పోసేసుకొని కలుపుకోవాలి. మంచిగా అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికియాలి. ఎందుకంటే కొబ్బరి పోసినాం కాబట్టి కొబ్బరి గసాలు పచ్చివాసన అంతా పోయే వరకు ఉడికించుకోవాలి మసాలా. చూడండి, ఈ విధంగా అంతా ఉడకాలన్నమాట. ఉడుకుతుంటే అప్పుడు కొద్దిసేపు అయినాక బంద్ చేసేసుకోవాలి. చూడండి, మటన్ రెడీ అయిపోయింది. పచ్చి మసాలా పెట్టిన మటన్ రెడీ అయిపోయింది. చూడండి, నేను చేసిన పచ్చి మసాలా మటను మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.